నమస్తే బోసుకుమరి రోజా గారు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి గారు ఎంతో చక్కగా పూజ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అనేటువంటి విధంగా ఉగాదికి సంబంధించినటువంటి విషయాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హిందూ విధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి వ్యతిరేకం ఉంది, వైసీపీ పార్టీకి పూర్తి వ్యతిరేకం ఉంది. దీన్ని ఎలాగైనా సరే హిందూ ఓట్లను తెచ్చుకోవాలి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరే ప్రతిదానికి ఏర్పాట్లు చేసుకుని పూజలు చేస్తే, యాగాలు చేస్తుంటే, ఇది అందరికి తెలుసు చేస్తుంటే దాన్ని ఎలాగైనా సరే హైలైట్ చేయాలనేటువంటి విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇలా రోజా గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే మన చిన్న చిన్న బుర్రలు, వాళ్ళు పెద్ద పెద్ద బుర్రలు, రోజా గారు లాంటి వాళ్ళని మన చిన్న చిన్న బుర్రలకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, రోజా గారు రాజకీయం నేర్చారు అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా సనాతన ధర్మం అని, హిందూ దేవాలయాలని, వీటన్నిటికి సంబంధించి, హిందూ ఓట్లకు సంబంధించి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోశారు. మొన్నటి దాకా ఏమని దుమ్మెత్తిపోశారు? వీళ్ళు హిందూ విధానాన్ని ఎత్తిరేసుకున్నారు, వీళ్ళే రాజకీయ నాయకులు అనేటువంటి విధంగా ఒక మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అనేటువంటి విధంగా మొన్నటి దాకా వైసీపీ పార్టీ విపరీతంగా దూషించింది, విపరీతంగా ప్రచారం చేసింది. అయ్యేం పార్ల. ఎందుకంటే హిందూ విధానానికి సంబంధించి ఎలాంటి ఘోరాలు జరిగాయో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు కల్తీ అంటే అసమాసి వ్యవహారం కాదు, అది అసలు అల్టిమేటే కదా. అంతే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరుగు పోయింది, అంతే, ఇంక వేరే సెక్షన్ లేదు. ఇవన్నీ కూడా హిందూ విధానాన్ని వైసీపీ పార్టీకి దూరం చేయడానికి కారణాలు అయితే, దీన్ని ఎలాగైనా సరే ఎక్స్టాబ్లిష్ చేయాలి అనేటువంటి విధంగా ఇప్పుడు చూడండి ఎంత బాగా పూజలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి గారు. అంటే ఇప్పుడు హిందూ విధానాన్ని ఎవరిని ఎత్తుకెత్తుకున్నట్టు అంటే ఆ బాధ అర్థమవుతుంది. అంటే వీళ్ళు మాట్లాడితేనేమో అది మతం చాటున అడ్డం పెట్టుకోవటం, అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతి గారికి సంబంధించి రోజా గారు మాట్లాడితేనేమో అది మంచిది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ఆ హిందూ విధానానికి దగ్గర అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే, రోజా గారు లాంటి వాళ్ళు ఇదిగో వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటి విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అంతే సింపుల్. బట్ దీంట్లో మనకి ఇంకా పూర్తిగా కంక్లూజన్ ఏంటంటే, విగ్రహాలు ధ్వంసం చేసేసి ఒక ఆంజనేయ స్వామి ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అని మాట్లాడారు వైసీపీ పార్టీకి సంబంధించి. రాముడు వారి తల నరికేస్తే నో రెస్పాన్స్, రథాలు దగ్ధం అయిపోతే ఏంది ఇంకోటి చేయించుకోండి అనేటువంటి చాలా కీతగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పూజలు చేసి హిందూ విధానానికి సంబంధించి దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ ఈ ఇటీవల యాగాలు చేయటం, లేకపోతే ఇలాంటి పూజలు చేయటం, ఇవన్నీ కూడా. కానీ ఒకటైతే హిందువులు కోరుకుంటుంది ఏంటంటే, మీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేదని చెప్పండి. నమ్మకం ఉంది అని అంటే, ఎందుకనంటే మీరు ఒక రాజకీయ నాయకులు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళాలి, అన్ని మతాల దగ్గరికి వెళ్ళాలి, ఇది ఎవరు కాదంటారు. కానీ హిందూ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి దాడులు ఒక ఎత్తు అయితే, వాళ్ళ నాయకులు మాట్లాడినటువంటి కించపరుస్తూ మాట్లాడిన మాటలు దాన్ని కనీసం ఖండించకుండా సమర్థించేటువంటి ప్రయత్నం చేయటం, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. హిందువుల యొక్క మనోభావం బాగా దెబ్బతింది. ప్లస్ అవే కాకుండా ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి. తిరుపతికి సంబంధించి అన్ని మత ప్రచారానికి సంబంధించి కావచ్చు, అక్కడ డబ్బులు దొంగతనం జరగటం కావచ్చు, ఇక్కడ తిరుపతి హుండీకి సంబంధించి లెక్కింపులో దొంగతనం జరగటం కావచ్చు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, అదేంది చిన్న అమౌంట్ అనేటువంటి విధంగా మాట్లాడటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విగ్రహాలు ధ్వంసం అయితే, అంటే దేవుడి విగ్రహాలు ధ్వంసం అయితే, అదేదో బొమ్మ చెయ్యిరిగిపోతే ఇంకోటి చేయించుకోండి, రథం దగ్ధం అయిపోతే ఇంకోటి చేయించుకోండి అని ఎంత కించపరుస్తూ మాట్లాడారో, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించినట్టు కదా. అంటే అదేందో కొంచెం మనీ, అదేదో కొన్ని డాలర్స్ పోయింది, దొంగతనం జరిగితే, తిరుపతిలో దొంగతనం జరిగితే, అదే విధంగా లడ్డు కల్తీ జరిగితే ఖచ్చితంగా అది కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అని చెప్పి క్లియర్ గా చెప్పేసి జీబీ చెప్పేసింది, చార్జ్ షీట్లు వేసేసింది. కాబట్టి దాంట్లో జంతువులు కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి అది కాదు, జంతువులు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది జనానికి తెలియదా? అది ఖచ్చితంగా కల్తీ నెయ్యి అని చెప్పేసి సిబిఐ చెప్పేసింది, అయిపోయింది, చార్జ్ షీట్ వేసేసి అయిపోయింది కదా. ఇట్లాగనమాట. కానీ ఎలాగైనా సరే వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి మళ్ళీ దగ్గర అవడం కోసం ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు పూజలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అర్థమైపోతుంది. ప్లస్ దీన్ని సమర్థిస్తూ రోజా గారు లాంటి వాళ్ళు ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ పూజలు చేసేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు అనేటువంటి విధంగా వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడితేనేమో, హిందూ విధానం గురించి మాట్లాడితేనేమో అది మతాలను రెచ్చగొట్టడం, మతాలను రాజకీయంగా వాడుకోవడం అనేది చెప్తున్నారు. మరి ఇప్పుడు రోజా గారు మరి ఈ పూజల గురించి, మరి మతాల గురించి మాట్లాడటం కరెక్టే కదా రాజకీయ నాయకురాలుగా? మరి ఇది కరెక్ట్ ఏమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బెటర్, లేకపోతే ఇష్టం. మరి మీరేమంటారు?